టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు 30% పోయే. ఆ 4,35,000లో 33% మైనస్ చేస్తే 3 లక్షలు. నేను వచ్చినందుకు భరత్కి ఇంకా అరే పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా, ఒక ఇంకా 50,000 లక్ష మైనస్ ప్రాక్టికల్. సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంబీవీ సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్లో అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్లో ఓ 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. బొత్స ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబం, మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs. కాంగ్రెస్ కు 1-2%, 14 లేదు 28,000. ఇతర ఇండిపెండెంట్ చేసి 15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకు 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. పోనీ వాళ్ళకి ఇంకొక లక్ష ఇచ్చి భరత్ 2.5 3.5 4 ఇచ్చి ఝాన్సీది 2 3 ఇచ్చిన 7, అందరికి 50 ఇస్తే 7.5, ఇంకా 6.5 lakhs ఉన్నాయి. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్న వారు, మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు, అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తుకు పడినట్లు మా అంచనా. అయితే కోర్టులో నేను ఎందుకు వాదించాను? ఫస్ట్ ఫేజ్లో జరగవలసిన ఎలక్షన్ ఏపీ హైకోర్టులో అనేక సార్లు వాదించి 4th ఫేజ్లో ఎందుకు తీసుకెళ్లాను? ఈ ఎలక్షన్ కమిషన్ కూడా నాకే క్రెడిట్ ఇచ్చి లెటర్ ఇచ్చారు, మీరు ఆర్గ్యూ చేశారు, మేము 4th ఫేజ్లో ఎలక్షన్ పెడుతున్నాం, మళ్ళా నేను 7th ఫేజ్లో పెట్టమంటే ఒక కండిషన్ ఒప్పుకున్నాడు, అసెంబ్లీకి మీకు కొండిస్తామని. గుర్తు మా ఫస్ట్ చాయిస్, ఎందుకంటే హెలికాప్టర్ తీసేసి కొండిచ్చారు కదా అని నేను ఆ కేసు కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు కానీ ఈవీఎంలు తేడా వచ్చి స్ట్రాంగ్ రూమ్ లో రిప్లేస్మెంట్ అయినా మరలా నేను June 4th తర్వాత 5th నేనే పర్సనల్ గా కేసు వేసి ఎవిడెన్స్లన్నీ మేము కలెక్ట్ చేసి ఇంకా కలెక్ట్ చేయబోయి కేసు గెలుస్తాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అమ్ముతుంది మోదీ, జగన్, చంద్రబాబు కలిసి, కొంటుంది జగన్ మిత్రులు అదాని, చంద్రబాబు మిత్రులు అదాని, మోదీ మిత్రులు అదాని. దాన్నే అమ్మకుంటా ఆపాను అంటే అది దేవుడి కృప, మీ ప్రార్థన.